హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు టెరీనా వ్లాగ్స్. ఈరోజు అయితే మేము డే 2 అనమాట సిడ్నీలో. ఈరోజు మేము వచ్చేసి హార్బర్ దగ్గరకు వచ్చాం, ఎందుకంటే మేము వచ్చి సీ లైఫ్ చూడడానికి అయితే వచ్చాం. ఇక్కడైతే మనకి 4 ఉన్నాయి అన్నమాట. మనము టికెట్ పర్చేస్ చేసుకుంటున్నప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయి, లేదంటే 3 సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే 4 కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. బేస్డ్ ఆన్ దట్ మనకి ప్రైస్ ఉన్నదన్నమాట. మేమైతే 2 పిక్ చేసుకున్నాం, ఎందుకంటే మేము జూ ఆల్రెడీ చూస్తాం కాబట్టి వేరే చోట మినీ జూ అనమాట. అందుకనేసి ఓన్లీ 2 అయితే తీసుకున్నాం. ఇక్కడైతే లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. నాతో పాటు వచ్చేసేయండి మీరు గైస్. ఇక్కడైతే చూసారు కదా, ఇది వచ్చి సీ లైఫ్ సిడ్నీ అనమాట. మేమైతే ఇక్కడ ఎక్వేరియంలోకి అయితే వెళ్ళడానికి అయితే వచ్చేసాం. తిట్టి బట్టి ఇక్కడైతే మనం సీ లైఫ్కి అయితే లోపలికి ఎంటర్ అయిపోయామన్నమాట. ఇక్కడైతే లోపల ఎంటర్ రాగానే ఇక్కడ మనకి ఫిషెస్ అయితే పెట్టారు, ఇక్కడ ఎక్వేరియం లాగా. ఇక్కడ చూస్తున్నారు కదా, స్నేక్ హెడ్ అంట. స్నేక్ హెడ్ టైప్ ఆఫ్ ఫిష్ అనమాట. ఇది వచ్చి వెయిట్ వచ్చి 100 to 170 grams ఉంటుంది. ప్లస్ సైజ్ అయితే మనకి 10 to 30 centimeters వరకు పెరుగుతుందంట. లైఫ్ స్పాన్ ఏమి ఇవ్వలేదు, డెప్త్ మాత్రం 5 meters వరకు ఉందంట ఎక్వేరియం. ఇవన్నీ మెన్షన్ చేశారు మనకి స్క్రీన్ మీద. ఇక్కడైతే మనకి జురాసిక్ సీస్ ఉన్నాయి, సిడ్నీ హార్బర్ ఉన్నది, అలాగే ఐలాండ్ కూడా ఉన్నదన్నమాట. ప్లస్ బేబీ రూమ్ అండ్ టాయిలెట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ చూస్తుంటే మనకి చూసానా, ఇది సీ యాపిల్ అంట. ఇది చూడు, సీ యాపిల్. ఇదైతే నాకు అసలు లైవ్లో ఏం అనిపించట్లేదు, ఏదో పెట్టినట్టు అనిపిస్తుంది, కానీ ఇవన్నీ లైవ్ అనమాట. ఇది వచ్చి రేజర్ ఫిష్ అంట. ఇది చూడు ఎట్లా ఉంది, అసలు కనే కనిపించట్లేదు కదా. ఫిష్ బాగుంది. చాలా వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి ఇక్కడ. అయితే మనకి లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటా కూడా ఉందన్నమాట. జాపనీస్, కొరియన్, అట్లాగే డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి. మనకి ఇంగ్లీష్ అవసరం కాబట్టి ఇక్కడైతే అక్కడ ఒక ఫిష్ ఉందన్నమాట. ఇంకా వేరే డిఫరెంట్ ఆఫ్ చిన్న టైప్స్ ఆఫ్ ఫిషెస్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇంకొకటి మీకు ఇందులో చాలా ఇంపార్టెంట్ విషయం అయితే గైస్, ఇక్కడైతే ఒకటి ఇంపార్టెంట్ అయితే చూపించాలి. నా బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా, పెంగ్విన్స్ అనమాట. ఇవన్నీ బేబీ పెంగ్విన్స్లా ఉన్నాయి. ఎంత క్యూట్ ఉన్నాయి అసలు, చిన్న చిన్నగా. పెంగ్విన్స్ కూడా లోపల ఒక చిన్న హట్ లాగా ఉందన్నమాట, బాక్సెస్. అవి చూడ, అవి గొడవ పడుతున్నాయి పెట్టి, అదే పైన గొడవ పడుతున్నాయి చూడు. ఇదైతే చూస్తున్నారు కదా, ఇది వచ్చి చాక్లెట్ చిప్ సీ స్టార్ అంట. ఎట్లా ఉన్నదో ఇది అసలు, నిజంగా ఒక చాక్లెట్ లాగా ఉన్నది, చాక్లెట్ చిప్ లాగా. ఇది వచ్చి మ్యాగ్నిఫిషెంట్ యానిమల్ అంట. చాలా బాగుంది ఇది చూడడానికి, ఒక ఫ్లవర్లా అయితే ఉన్నదన్నమాట. ప్లస్ ఇందులో ఫిషెస్ కూడా వేశారు. చాలా బాగుంది ఇది చూడడానికి, నిజంగా ఒక ఫ్లవర్ లాగా అయితే ఉంది. ఇది వచ్చి సీ హార్సెస్ అనమాట. మనమైతే ఇక్కడ వచ్చేసి సీ హార్సెస్ చాలా ఉన్నాయి. ఇందులో చాలా టైప్స్ ఆఫ్ సీ హార్సెస్ అయితే ఉన్నాయి. ఏం లేదు అమ్మా, ఏంటి ఇంత పెద్దగా ఉన్నాయి బెట్టి. గైస్ ఇక్కడైతే ఫిషెస్ చూడండి. ఇది వచ్చి ఆస్ట్రేలియన్ లంగ్ ఫిష్ అంట. ఎంత పెద్దగా ఉన్నాయి అసలు, సైజ్ అసలు. నేను అసలు ఫస్ట్ అయితే ఏదో రాక్ లాగా అనుకున్నా, కానీ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి అసలు ఫిషెస్. ఇఫ్ అవర్ ఫిష్ కుడ్ టాక్ దే వుడ్ టెల్ us to keep our hands out of the water అంట. వాళ్ళైతే మెన్షన్ చేశారు అవుట్ ఆఫ్ ది వాటర్ పెట్టమనేసి. ఇక్కడ కలర్స్ ఉన్నాయి, వైట్, ఇది వైట్ది అయితే భలే ఉంది కలర్ ఈ ఫిష్. ఏంటిది అసలు? నత్త స్నేల్ దాని లోపల అలా ఉంటుంది గైస్. ఇక్కడైతే మనం లోపల ఇంకా వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ అయితే ఉన్నాయన్నమాట. అవి చూడడానికి అయితే వచ్చేస్తున్నాం. ఇక్కడ చూడు ఎంత బాగుందో ఇది. అది చూడబెట్టి పైన భలే మెదులుతాను, ఎంత బాగుందో. ఇది చూడబెట్టి కదులుతుంది ఇది. అది చూడడానికి చాలా బాగుంది. ఇదిగో నీమో ఫిషెస్.
ఫిషెస్ దగ్గరకు వచ్చామన్నమాట. ఇక్కడ ఒక్కచోటే మనం టచ్ చేయొచ్చు అనమాట ఫిషెస్. అక్కడ కింద స్టార్ ఫిషెస్ ఉన్నాయి గైస్. ఇక్కడ అయితే నేను ఫిష్ని అయితే పట్టుకుంటున్నాను అనమాట. ఇది ఎట్లా ఉన్నదంటే మనకి గోడ ఉంటుంది కదా అట్లా ఉన్నదన్నమాట. చాలా బాగుంది పట్టుకుంటే. ఇది ఏం ఫిష్ అసలు గైస్. ఇక్కడ అయితే మనం ఐలాండ్కి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడైతే మనం ఎంట్రన్స్కి అయితే వెళ్తున్నాం. ఇప్పుడైతే మనం ఇంపార్టెంట్ దానికి అయితే వచ్చేసామన్నమాట. అసలు ఈ వ్యూ కోసమే మనం వచ్చింది. పైన చూస్తుంటే చూసారా మన పైనుంచి మొత్తం ఫిషెస్ అన్నీ వెళ్తూ ఉంటాయి అన్నమాట. చాలా అందంగా కనిపిస్తుంది. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి. చాలా బాగున్నాయి కదా. ఆ బ్లూది అయితే భలే ఉంది. ఇదిగో పెట్టి ఇది కొండగప్పలా ఉంది. పెట్టి తినేసిది ఇది. నాకు ఎందుకు వచ్చామో కానీ ఈ రోజంతా నాకు ఫిష్ కర్రీ తినాలనిపిస్తుంది అనమాట. ఎందుకంటే నాకు తెలిసిన చాలా చేపలు తినే చేపలు ఇందులో ఉన్నాయి. ఇది చూడు ఎలా ఉందో. ఏ బలా ఉంది ఇది. తక్కువ మంది ఉన్నారే గైస్. ఇక్కడ అయితే చూడండి ఫిషెస్ ఎంత బాగుంది అనమాట. మనమైతే కింద వాక్వాల్లో నడుచుకుంటూ వెళ్తుంటే ఇది చూడు ఎంత ఉందో. ఈ ఫిష్ చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో. బిడ్డ తినే చేప. చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి ఇందులో. చాలా పిల్లలు కూడా ఉన్నాయి ఇందులో కదా. చాలా చిన్న పిల్లలు అన్నీ ఉన్నాయి. స్టింగ్రే ఎంత పెద్దగా ఉందో చూడు. ఇది గైస్ ఇక్కడైతే చూస్తున్నారు కదా అన్ని ఫిషెస్ అనమాట. మన పైనుంచి మొత్తం వెళ్తూ ఉంటాయి. చాలా ఫిషెస్ ఉన్నాయి. ఇందులో అయితే ఒక స్టింగ్రే ఉన్నదనమాట. నాకైతే ఒకటే కనిపించింది. అది వచ్చి చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి. ఇక్కడ మన స్క్రీన్లో చూస్తున్నారు కదా ఇదంతా గ్లాస్ ఉందన్నమాట. అటు సైడ్ అన్ని ఫిషెస్ ఉన్నాయి. మనకు క్లియర్గా కనిపిస్తుంది అనమాట ఇక్కడ ఫిషెస్ అన్నీ. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. మనమైతే నార్మల్గా అయితే సీలో కదా చూసే ఫిషెస్ అన్నీ అక్కడ దొరికాయి అనమాట. ఇక్కడైతే చూస్తున్నారు ఇది స్టింగ్రే అనమాట. ఎంత పెద్దగా ఉందో ఇది. ఇదైతే మనం నార్మల్గా ఫిషింగ్ చేస్తున్నప్పుడు ఇవి చిన్నవి దొరికితే కనుక వదిలేయాలన్నమాట ఇక్కడ రూల్. ఇది వచ్చి చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో అసలు. దీన్ని స్టింగ్రే అనేసి ఇక్కడ అంటారన్నమాట. గైస్ ఇక్కడైతే మనం షార్క్ వ్యాలీకి అయితే వెళ్తున్నాం అనమాట. డ్రై టు షార్క్ వ్యాలీ. ఇక్కడైతే మనం ఎంటర్ అయిపోదాం. రండి నాతో పాటు వచ్చేసండి. చూడండి ఇక్కడ లైటింగ్ అంతా మొత్తం ఇక్కడ బ్లూలోనే అరేంజ్ చేశారు. ఇక్కడ మనం కిందకైతే వెళ్ళాలి. గ్రీన్ షార్క్ అనమాట. ఇక్కడ వచ్చి మొత్తం మనకి షార్క్స్ అయితే ఉంటాయి అనుకుంటా. గైస్ ఇక్కడ లోపలికి అయితే వచ్చేసామన్నమాట షార్క్ వ్యాలీకి. ఇక్కడ చూస్తున్నారు కదా పైన ఎన్ని ఉంటాయో ఇవన్నీ షార్క్స్ స్టింగ్రే అన్నమాట. చాలా వేరే వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ కూడా ఉన్నాయి. ఇందులో వచ్చి మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే షార్క్స్ అన్నమాట. ఓ ఇదిగో బిట్టి ఇక్కడ ఒక షార్క్ ఉంది. చాలా ఉన్నాయి షార్క్స్ ఇందులో. చూడ్డానికి అయితే చాలా బాగుంది షార్క్స్ ఇక్కడ అన్నీ. షార్క్ టైప్. వెళ్తున్నాయో దాని వల్ల. గైస్ ఇక్కడైతే షార్క్ చూడండి ఎంత పెద్దగా ఉందో. చాలా పెద్దది. ఇక్కడ షార్క్ అయితే వెళ్తుంది అనమాట. చాలా షార్క్స్ అయితే ఉన్నాయి. చాలా పెద్దగా ఉంది కదా. అదిగో పెట్టి అది వస్తుంది.
ఎన్ని షాప్స్ ఉన్నాయా ఇందులో. ఇక్కడైతే షాప్స్. And then the ones that not the great white, the candy. ఎంత పెద్దగా ఉన్నాయి పెట్టి ఇక్కడ. మళ్ళీ నవ్వుతున్నట్టు. గైస్ ఇక్కడైతే మనం షార్క్ అయితే వ్యాలీ చూసేసాం కదా. ఇప్పుడు వచ్చి నెక్స్ట్ ఏంటంటే పెంగ్విన్ ఎక్స్పెడిషన్ అనమాట. This island is home to over 4 million penguins. I'm pretty sure we'll find a colony of friendly king and gentoos today. Start looking, they might be out swimming or chilling out on the ice. Have fun. ఇంత చల్లగా ఉంటాయి అయ్యి. Keep your eyes peeled, guys. We've had reports of గైస్ అదైతే మనం కవర్ చేసాం కదా, అది బోట్ అయితే ఇచ్చారనమాట, అందులో నుంచి వెళ్ళాం కదా. ఇది వచ్చి ఇక్కడ పెంగ్విన్ వాక్ అని డిస్ప్లే చేశారు. మనం అదైతే చూడడానికి అయితే వెళ్ళిపోతున్నాం, పెంగ్విన్ వాక్. ఇదిగో ఇది కూడా లేదు, వాళ్ళు వచ్చిన వాళ్ళు కదా. ఈ సేమ్ అదే పెట్టి జస్ట్ వాక్. అరుస్తుంది. ఇక్కడ వచ్చి మనం గ్రావియర్ రీఫ్కి అయితే వచ్చేసాం అనమాట. సీ లైఫ్లో ఇది ఇంకొక సెక్షన్ అనమాట. మనం పెంగ్విన్ అట్లాగే షార్క్ కూడా చూసాం 3Dలో. ఇప్పుడు వచ్చి ఇక్కడ అయితే ఫిషెస్ అన్నీ చిన్న చిన్న ఫిషెస్ అనమాట. ఇది వచ్చి కోరల్ కోవ్ అనమాట. ఇందులో చాలా చిన్న చిన్న ఫిషెస్ ప్లస్ అవి టెంపరేచర్ మెయింటైన్ చేస్తారు అనుకుంటా. లైట్ అవి అదంతా అలా లైట్ వస్తుంది దాని నుంచి. నిజమా? చూడు దాని బాడీ నుంచి వచ్చి లైట్ అది. గైస్ ఇవన్నీ ఇక్కడ చూస్తున్నారు కదా, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనమాట. ఇది వచ్చి ఎంత బాగుంది అసలు కలర్స్. సీ లైఫ్లో నిజంగా మనం చాలా చూడండి చాలా ఉన్నాయి. వచ్చి గ్లోయింగ్ అనమాట, మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్. మనం షార్క్ వ్యాలీ అనమాట. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, షార్క్ వ్యాలీ అనేసి ఉన్నది ఇక్కడ. రీఫ్ అనమాట. చూడండి ఎంత బాగుందో. ఇక్కడున్న మ్యూజిక్కి ప్లస్ దీనికి ఎంత పీస్ఫుల్గా ఉన్నదంటే ఇక్కడ అన్ని ఫిషెస్ అనమాట. స్టింగ్ రే ఉంది ఇక్కడ, చాలా ఫిషెస్
గైజ్ ఇక్కడైతే ఇదంతా చూసేసామన్నమాట మనం సీ లైఫ్. ఇక్కడైతే బొమ్మలన్నీ ఉన్నాయి. మనం లోపలైతే చూసాం కదా, అవన్నీ బొమ్మలు అన్నమాట. ఇక్కడ చాలా ఉన్నాయన్నమాట, చాలా స్మూత్గా ఉన్నాయన్నమాట బొమ్మలు కూడా. ఇక్కడైతే మనం కొనుక్కోవచ్చు, మనకు నచ్చినాయి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షార్క్స్ బొమ్మలు. అట్లాగే పెంగ్విన్స్ అయితే నాకు బాగా నచ్చినాయి అనమాట, ఎంత క్యూట్ ఉన్నాయో ఇవి. కానీ నాకు వీటి కాస్ట్లీ అనిపించింది. ఇక్కడ ఇది ఓన్లీ ఒక 14 సెంటీమీటర్స్ది $22 అంట.